హైవేస్ మహారాజా విజయ్ సేతుపతి సినిమా సింప్లీ సూపర్. అసలు ఎండింగ్ వరకు అసలు ఏ సీన్ ఎలా ఏంటి, ఏ ట్విస్ట్ ఎటు ఏంటి నిజంగా అర్థం కాదు. స్క్రీన్ ప్లే ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే, ట్విస్టుల మీద ట్విస్టులు పేలిపోతాయి. సినిమాలో లాస్ట్ 10 నిమిషాల ముందు వరకు కూడా పోలీసులని అని ఊగిపోద్దేది. చివరి క్లైమాక్స్ చూసి అబ్బా శభాష్ పోలీసులేరా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. సినిమా చాలా బాగుంది చూడండి. ఐ థింక్ నెట్ఫ్లిక్స్లో ఉన్నట్టు ఉంది. ఇక మీకు వేరే చోట దొరుకుతాయి కాబట్టి చూడండి. ఎందుకంటే ఈ మాట జస్ట్ 20 కోట్లతో సినిమాని తీస్తే 100 కోట్ల పైచులు కలెక్ట్ చేసింది. మన తెలుగులో కూడా బాగానే కలెక్షన్స్ వచ్చినాయి. బట్ ఆ మూమెంట్ మన దగ్గర కలికినో ఏదో వచ్చి ఉంటే అక్కడ కలెక్షన్ డ్రాప్ అయింది. ఇప్పుడు ఏంటి విషయం, చైనాలో ఈ సినిమాని అక్షరాల 40,000 స్క్రీన్స్, ఓరే భగవంతుడా 40,000 స్క్రీన్లా ఏంటంటే ఆ రకంగా అంటే నచ్చింది ఒక రకం సినిమా. మరి అందులో ఉన్న ట్విస్టులు చాలే బాబు. అసలు ఆ కూతురు అతని కూతురా కాదా, అండ్ వీళ్ళింట్లో డస్ట్బిన్ చెత్తబొట్టకి మహాలక్ష్మి పేరు ఎందుకు పెట్టుకున్నారు, లక్ష్మణి పేరు ఎందుకు పెట్టారు, అండ్ అసలు వీళ్ళని కలిసేది ఎవరు, వీళ్ళు ఉండేది ఎక్కడ, ఈయన సెలూన్లో చేస్తున్నాడా లేదన్నప్పుడు వేరే వాళ్ళు ఇతని దగ్గర చేస్తున్నారా, ట్విస్ట్ నుంచి పేలిపోతాయి. అసలు అంతేమన్నా సినిమాలో ఏం చెప్తాడంటే కూతురిని ముందు మనం నమ్మాల. మన కూతురి మీద ఎవడన్నా ఏదైనా పితృలు చెప్తున్నా, తప్పులు మాటలు చెప్తున్నా ఛాన్స్ ఇవ్వద్దు. ఒకవేళ చెప్తున్నాను అనుకుందాం, ముందు నువ్వు వాడి నమ్మడం, నీ కూతురిని అడగాలి ఏంటమ్మా ఏందని. కూతురిని ఎంత బాగా చూసుకోవాలి ఈ సినిమాలో చూపిస్తాడు. ఆడపిల్లలకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి ఈ సినిమాలో చూపిస్తారు. ఈ సమాజం, ఈ చట్టాలు, ఈ వ్యవస్థ చేత కాకుండా ఉన్నాయి. సో మనమే ఆ చట్టం అవుదాం, మనమే ఆ వ్యవస్థ అవుదాం అనుకున్నప్పుడు ఆ తండ్రి చేసే పోరాటం, ఆ పోరాటానికి పంచభూతాలు ఎలా సాయం చేస్తాయి అన్ని సినిమాలు చూపిస్తాడు. ఈవెన్ మీమ్స్ ట్రోలింగ్లో కొన్ని చూసా. ఒక అన్న అనేవాడు యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్లా ఉండాలి, ఒక నాన్న అనేవాడు ఇదిగో మహారాజ్ సినిమాలో విజయ్ సేతుపతిలాగా ఉండాలి అని చెప్పేసి కూడా బయట ఇది వచ్చింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి సినిమా ఎంత బాగుందో. ఖచ్చితంగా అయితే చూడండి. చూడని వాళ్ళు, చూసిన వాళ్ళు ఉంటే హ్యాపీగా మీకు అనిపించిందో ఆ ఫీలింగ్ కింద కామెంట్లో తెలియచేయండి. చైనా వాళ్ళు మాత్రం నిజంగా చూసి ఖచ్చితంగా చైనా మొత్తానికి తెలియాలి, అందరూ చూడాలి దీన్ని అని చెప్పేసి ఆ రేంజ్లో రిలీజ్ చేస్తున్నారంటే ఎంత బాగా నచ్చిందో కదా అక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్కి, డిస్ట్రిబ్యూటర్లకి. అవునా కదా? కింద కామెంట్లో తెలియచేయండి.